ఇవాళ మీరు సంజన గారిని బుజ్జగించుకున్నంత లేకపోతే రిక్వెస్ట్ చేసినంతగా రాము విషయంలో ఎందుకు మీరు చేయలేదు? రీజన్ ఏంటి? సో దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ నాగార్జున గారు అయితే మాస్ రోస్టింగ్ చేశారు డెమోని అండ్ రీతోని. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఫైనల్లీ ఆ బర్నీ గారిని, దివ్య గారిని, తనుజ గారికి దండం పెట్టి మీరు ఇంకా ఆపేండి రా బాబు, మీ నష్టం మేము చూడలేకపోతున్నాం అని చెప్పేసి అన్నారు. సో వీటన్నిటి గురించి క్లియర్ గా ఒక్కో సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫ్యాన్స్, నాకు తెలిసి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చినట్టున్నారు. కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చారు. కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఒకళ్ళేమో ఎవరి ఫ్యాన్ అని అడిగితే కళ్యాణ్ ఫ్యాన్, మంచి ఇన్నోసెన్స్, దాని బాయ్ నెక్స్ట్ డోర్ అని చెప్పి మాట్లాడారు. నాకు ఎందుకు విచ్ ఇస్ వెరీ ట్రూ. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నారు. అంటే మన ఇంట్లో వ్యక్తిలా కనపడతాడు, ఒక మంచి ఇన్నోసెన్స్ ఉంటుంది ఆ అబ్బాయి ఫేస్ లో, చాలా సిన్సియర్ గా ఉంటాడు, చాలా లాయల్ గా ఉంటాడు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఫ్యాన్ కి డైరెక్ట్ క్వశ్చన్ వేశారు అనమాట, చైర్ తనటం కరెక్టా కాదా అని. ఇక్కడ రెండు విధాలు ఉన్నాయి. ఒకటి బిగ్ బాస్ పర్స్పెక్టివ్, ఇంకోటి ఆడియన్స్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఆ అబ్బాయి మాట్లాడిందంతా ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో, సార్ మాట్లాడిందంతా, నాగార్జున సార్ మాట్లాడిందంతా బిగ్ బాస్ పర్స్పెక్టివ్ లో. బిగ్ బాస్ పర్స్పెక్టివ్ లో ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం అనేది రాంగ్. నీకు అక్కడ ఏ అగ్రెషన్ ఉన్నాయి, ఎట్లయినా ఉన్నాయి, ప్రాపర్టీని డ్యామేజ్ చేయకూడదు. బట్ అక్కడ ఆ అబ్బాయి మాట్లాడింది ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో. ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది అంటే, చైర్ని డ్యామేజ్ చేశారంటే చైర్ని తన్నాడు ఓకే, కానీ దాని వెనక ఉన్న అగ్రెషన్ కానీ, దాని వెనక ఉన్న మ్యాటర్ కానీ అది వ్యాలిడే, అది దాంట్లో తప్పు లేదు తనడంలో అని చెప్పేసి చాలా మంచిగా చెప్పాడు అనిపించింది. బట్ నాగార్జున సార్ ఉన్న తెలిసి ఆయన నువ్వు ఒకటంటే దానికి ఇంకోటి పై ఎత్తేస్తారు అనమాట. సో అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చేశారు ఆ ఆడియన్స్ ని. బట్ యాజ్ ఆడియన్స్ గా, ఆడియన్స్ పర్స్పెక్టివ్ అయితే ఇదే ఉంది. అక్కడ చైర్ తనడం అనేది ఖచ్చితంగా కళ్యాణ్ పర్స్పెక్టివ్, అంటే కళ్యాణ్ ఆ టైంలో అది రైట్ అనిపించింది, ఆ అగ్రెషన్ చూపించడం. ఫ్రైడే జరిగిన వాటి నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏమో రీతు అండ్ డెమాన్ కన్వర్జేషన్ గురించి. రీతు డెమోని చెప్పింది అనమాట, నిన్ను ఎవరు సపోర్ట్ చేయలేదురా, ఎవరిని పేరు ఎత్తలేదు, అది ఇది అని మాట్లాడుకుంటుంటే అక్కడ పక్కన తనుజ, నేను సపోర్ట్ చేయడానికి కుదరలేదా, నేను సంచాలక్ కదా, ఒకవైపు రెండు వైపులు ఉండాలి, సో ఎవరిని సపోర్ట్ చేయలేదు, నీ వైపు నీ మాట కూడా ఎత్తడానికి కుదరలేదు నాకు అని చెప్పేసి అంటే, అక్కడ డెమోన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంది తనుజాకి. ఓకే అదా అది ఇదా అని చెప్పేసి. రీతుది ఏమైపోయిందంటే అక్కడ ఆపేస్తుంది. ఇదే ప్రాబ్లం రీతులో. డెమోన్ ని తన ఓన్ థాట్స్ లోపల తను ఏం మాట్లాడుకుంటున్నాడో, తను ఏం బయట చెప్పాలనుకుంటున్నాడో ఆ థాట్స్ ని బయట పెట్టనివ్వట్లేదు. అది రీతు స్టాప్ చేస్తుంది, లేకపోతే ఆపేస్తుంది, ఏదో మాట్లాడుతుంది. నువ్వు ఎందుకు అవన్నీ, నీకు ఎందుకు అవసరమా చెప్పేసి అని చెప్పి ఇసుక్కుంటుంది అనమాట. అక్కడే డెమోన్ గేమ్ పోతుంది. డెమోన్ ఎక్స్ప్రెసివ్ గా ఉండకపోవడానికి రీజన్ కూడా అదే. ఆ థాట్స్ అన్ని తన లోపల మింగేసుకుంటున్నాడు అనమాట రీతు వల్ల. సో అది మార్చుకోవాలని చెప్పి వాళ్ళు చాలా గట్టి వార్నింగ్ వచ్చినాయి నాగార్జున గారి దగ్గర నుంచి. అది మార్చుకుంటే బెస్ట్ అనమాట డెమోన్. దీని మీద ఒక గొడవ కూడా జరిగింది, దాని మీద మాట్లాడదాం. నాకు అసలు ఎట్లా అయిపోయిందంటే, అరే స్పాన్సర్ టాస్క్, మీరు మెయిన్ టాస్క్ లో కొట్టుకోకుండా స్పాన్సర్ టాస్క్ లో కొట్టుకుంటున్నారు చూడండి, అది హైలైట్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా బర్ని గారు ఏదో బిర్యానీ స్పాన్సర్ టాస్క్ అయిపోయిన తర్వాత బిర్యానీ పెట్టట్లేదు అని చెప్పేసి అక్కడ ఒక పెద్ద గొడవ అయింది మాధురి గారి దగ్గర. సో ఇక్కడ కూడా మళ్ళీ అదే స్పాన్సర్ టాస్క్ లో కొట్టుకుంటున్నారు వీళ్ళు, నాకు అర్థం కావట్లా. కానీ ఇక్కడ ఇష్యూ ఎవరిది, తప్పు ఎవరిది అని దగ్గరకు వస్తే తనూజ్ అదే తప్పు. రీజన్ నేను క్లియర్ గా చెప్తాను, తనూజ్ అదే తప్పు. అండ్ నాగార్జున గారు కూడా అక్కడ ఆ పాయింట్ కూడా ఒక్కసారి కలిపి ఇక్కడ చెప్తాను మీకు ఎందుకు తప్పు అంటున్నానంటే. అక్కడ తనుజ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎట్లా చేసిందంటే, సార్ అక్కడ స్టెయిన్ మార్కులు ఉన్నాయి సార్, అక్కడ బట్టలు సరిగ్గా మడతపెట్టలేదు సార్, దానికి నేను అరిశాను సార్, దానికి నేను కోపం పడ్డాను అని అంది. బట్ ప్రాబ్లం ఎక్కడ అంటే, ఈ రెండు విషయాలు అంటే మడతేసే దగ్గర ఆ విషయం అండ్ స్టెయిన్ మార్క్స్ ఉన్న విషయం, ఈ రెండు తెలియక ముందే నువ్వు గొడవ స్టార్ట్ చేసావు. అవన్నీ నీకు తెలియక ముందే సంచాలకులు మార్చండి, మీ టీం మీరు ఫేవర్ చేసుకుంటారు అని చెప్పేసి ఇల్లాజికల్ పాయింట్ తీసుకొని, ఎక్కడంటే సుమన్ గారు మీరు ముందుగానే వచ్చి వాషింగ్ మిషన్ ఆన్ చేసేసారు అనే పాయింట్ దగ్గర ఆ పాయింట్ పట్టుకొని నువ్వు గొడవ పెట్టుకున్నావు తప్ప, బట్టలు సరిగి మడతేయలేదు, అక్కడ స్టెయిన్ మార్క్స్ ఉన్నాయని ఇదన్నీ తర్వాత జరిగిన ఇష్యూస్. ఇవన్నీ నువ్వు గొడవ అయిపోయిన తర్వాత, బర్ని గారితో గొడవ అయిపోయిన తర్వాత రీతు నేను పిలిచి రా తనుజ అని పిలిపించి నేను మడతేపించి అన్ని అయిపోయిన తర్వాత రీతు వెళ్ళి అక్కడ చెక్ చేసిన తర్వాత అది బర్ని గారు సరిగ్గా మడతేయలేదు బట్టలు చూడు అని చెప్పేసి అనేది అక్కడ. సో ఓవరాల్ గా అవుట్పుట్ తప్పు దివ్యాదే. ఓవరాల్ అవుట్పుట్ ఇచ్చిన రాంగ్ అవుట్పుట్ అయితే తప్పు దివ్యాదే. బట్ గొడవ స్టార్ట్ చేసింది అయితే అక్కడ తనుజ. ఈ రెండు విషయాల మీద అయితే స్ట్రాటజీ లేదు. అక్కడ నాగార్జున గారికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్, అంటే తప్పుగా ఇచ్చింది, తప్పుగా మాట్లాడింది అనిపించింది నాకు. అండ్ వాగుడు ఇది అని చెప్పేసి బర్నీ గారిని అనింది తప్ప, అక్కడ అమ్మాయే స్టార్ట్ చేసింది, మీరు ఎందుకు వాగుతారు, ఎట్లా పడితే అట్లా వాగుతారు అని చెప్పేసి వాగుడు అనే మాటని స్టార్ట్ చేసింది కూడా తనుజానే. బర్నీ గారు దానికి నువ్వు వాగుడు అంటే ఎందుకు అని చెప్పేసి దానికి మళ్ళీ రెప్లికేట్ గా పిచ్చి పిచ్చిగా మాట్లాడవాక అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. సో ఇది ఏమైపోయిందంటే, వీళ్ళ ఓల్డ్ థాట్స్ అంటే పాత విషయాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈ దాంట్లో రుద్దినట్టు అనిపించింది అనమాట. అంటే ఈ టాస్క్ పరంగా వీళ్ళు గొడవ పడలేదు,
పాత పాత విషయాలన్నీ తీసుకొచ్చి పాత పాత పగలన్నీ లోపల పెట్టుకొని మైండ్స్ లో ఇప్పుడు గొడవ పడినట్టే ఉందన్నమాట నాకైతే. అదే బయటపడింది. అందుకనే మీకు దండం పెడితే ఇంకా ఆపేయండి. చూడటానికి చిరాకు వస్తుందని చెప్పారు నాగార్జున సార్, మాకు నిజంగా చిరాకు వస్తుంది. ఎంతసేపు గొడవ పెట్టుకుంటారా? వెళ్ళి మండే పూటేమో హగ్గులు చేసుకుంటారు, గొడవలు ఏమొద్దు అది ఇది అని చెప్పేసి. తర్వాత మళ్ళీ మళ్ళీ గొడవలు పెట్టుకుంటానే ఉంటారు ప్రతిసారి. ఇక్కడ తనుజాని అంటున్నాను, తనుజాని ఎందుకు అంటున్నానంటే గొడవ హగ్ చేసుకుని తనే మండే పూట అయిపోయింది మనకి ఇంకా రిజాల్వ్ అని చెప్పేసి, మళ్ళీ కెప్టెన్సీ ఛాన్స్ లో దివ్యాన్ని తీసేయాలని చెప్పేసి రీతుకి ఇచ్చింది తనే గొడవ పెట్టుకోవడానికి ఫస్ట్ రీజన్. సెకండ్ మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఇక్కడ స్పాన్సర్ టాస్క్ లో మళ్ళీ అక్కడ అసలు ఆ పాయింట్ లేకుండా కూడా ఇల్లాజికల్ గా వెళ్ళి గొడవ పెట్టుకోవడానికి కూడా మళ్ళీ అదే తనే రీజన్. సో పాత గొడవలు ఇంకా ఉన్నాయి మనసులో అని క్లియర్ గా అర్థమైపోతుంది. బట్ అవుట్పుట్ అయితే ఖచ్చితంగా దివ్య ఫేవర్ గా తను వాళ్ళ ఫేవర్ కి ఇచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే స్టెయిన్స్ పూర్తిగా పోవాలనేది టాస్క్, అలా స్టెయిన్స్ ఉన్నాయి అని తనే చెప్తుంది, దివ్యనే చెప్తుంది. అండ్ ఇక్కడ బట్టలు సరిగా మడత పెట్టలేదని చెప్పేసి అది కూడా ఒక పాయింట్ ఉంది. ఇన్ని పాయింట్లు క్యాలిక్యులేట్ చేసినా కూడా ఫస్ట్ బజర్ కొట్టారు అంటే అది అసలు ఎంతవరకు లాజిక్ పాయింట్ నాకు అర్థం కాలేదు. సో అక్కడైతే మిస్టేక్ దివ్యదే, ఆ అవుట్పుట్ మాత్రం. బట్ గొడవ విషయానికి వస్తే తనుజదే తప్పు. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ కళ్యాణ్ తో ఒక కన్వర్జేషన్ జరిగిందన్నమాట. నాకు ఇది ఎలా అనిపించింది అంటే ఇమాన్యుయల్ సంజన గారిది కన్వర్జేషన్ ఉంటుంది చూడండి, అట్లా అనిపించిందండి. ఎట్లా అయిపోయిందంటే సంజన గారు ఏది పెడితే అది మాట్లాడేసి తర్వాత మొత్తం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత ఎలిమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి ఏమైనా తప్పు మాట్లాడండి బేటా అంటే, మీరు మాట్లాడేది అంతా బానే ఉంది, వర్డ్స్ ఆ పదాలు మీరు జాగ్రత్త యూజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ సేమ్ అదే చెప్పారు. నీ కోపం బానే ఉంది, నీ కోపం కరెక్టే, కానీ నువ్వు మాట్లాడిన పదాలు, నువ్వు బిగ్ బాస్ ని ఎదిరించి నువ్వు సంచాలకి ఈమెకి ఇవ్వకండి, సంచాలకు వన్ సైడ్ ఇవ్వకండి, అది నువ్వు బిగ్ బాస్ డేషన్ మీరు నువ్వు చేంజ్ చేయకూడదు, అది బిగ్ బాస్ డేషన్, దాన్ని క్వశ్చన్ చేయకూడదు నువ్వు అని చెప్పేసి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో నాకైతే అదే అనిపిస్తుంది అనమాట కంపారిజన్. డెమోన్ అండ్ రీతు కన్వర్జేషన్ దీని గురించి మాట్లాడతా. వీళ్ళది ఒక ప్యాటర్న్ నడుస్తుంది, ఒక క్లియర్ ప్యాటర్న్ అనమాట. ఎట్లా అంటే డెమాన్ నల్లి కూర్చొని ఏదో ఆలోచించి ఎప్పుడో పాత దానిలో జరిగిన ఒక చిన్న పాయింట్ ని పట్టుకుంటాడు. ఇవాళ ఏం పట్టుకున్నాడు అంటే వాళ్ళిద్దరు జరుగుతున్న మధ్య కన్వర్జేషన్ లో ఆ నామినేషన్స్ టైంలో ఆ అమ్మాయి అద్దం ముందు వచ్చి చెప్పిందంట, నేను అనవసరంగా వచ్చాను, వీళ్ళ మధ్యలో అనవసరంగా దూరాను, స్టాండ్ అనవసరంగా తీసుకున్నాను అని చెప్పేసి అక్కడ పాయింట్ పట్టుకున్నాడు. నువ్వు నాకు స్టాండ్ ఎందుకు అనవసరంగా తీసుకున్నావా, లేకపోతే నువ్వు అసలు మధ్యలో ఎందుకు దూరావు అని ఒక పాయింట్ పట్టుకున్నాడు. ఈ పాయింట్ ఏమైపోయిందంటే అది రీతు చెప్పింగానే రీతు దాన్ని నార్మల్ గా తీసుకోకుండా అగ్రెషన్ లో తీసుకునేది. అగ్రెషన్ తీసుకొని ఇసుక్కుంటా గట్టిగా అరుచుకుంటూ దాన్ని ఒక హైలైట్ చేసేది ఆ పాయింట్ ని. ఆ పాయింట్ హైలైట్ చేసేసరికి డెమోన్ కి ఏమైపోయిందంటే చిరాకు వచ్చి ఏదో ఒకటి అంటాడు మాటలు. ఇవాళ ఏమన్నాడంటే, నా మంచి కోసం నువ్వు రాలేదు హౌస్ లోకి, నువ్వు ఇది మానుకో, నా మంచి కోసం లోపలికి వచ్చి నాకు మంచి చెప్పడం అనేది మానుకో, నువ్వు మధ్య దూరబాక అని చెప్పేసి వాళ్ళు చాలా బాగా మాట్లాడాడు. అది మళ్ళీ తనేం చేసిద్ది, ఇంక ఎండ్ డెమోన్ నీకు నాకు ఇంకా క్లోజ్ అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్, నేను ఇంకా మాట్లాడనండి. మళ్ళీ తర్వాత రోజు వచ్చి బాటిల్ మూత ఓపెన్ చేయి, లేదంటే ఫుడ్ కలిపి తీసుకొచ్చి ఇలా నోట్లో పెట్టు, ఇది చేసిద్ది. ఇదే కంటిన్యూషన్ జరుగుతుంది వాళ్ళది. ఫస్ట్ నుంచి మీరు గమనించండి, ఇదే ప్యాటర్న్, ఇదే సేమ్ గొడవలు, ఇదే మాటలు, ఇదే ఎండింగ్, మళ్ళీ అదే స్టార్టింగ్. బాటిల్ మూత ఓపెన్ చేయడం, లేకపోతే ఫుడ్ నోట్లో పెడతాం, లేకపోతే వాళ్ళిద్దరు కొంచెంసేపు మాట్లాడుకున్నట్టు నటించి తర్వాత వెళ్ళి మాట్లాడుకోవటం నైట్ అయ్యేసరికి. చిరాకు వచ్చేస్తుంది నాకైతే చూసి. డెమోన్ అయితే ఖచ్చితంగా ఒక మంచి స్ట్రాంగ్ పాయింట్ తీసేసుకోవాలి తన మీద. నువ్వు మధ్యలో రాకబాక, నా విషయంలో నేను మాట్లాడుకుంటాను, నాకు బయట మాట్లాడే ఎక్స్ప్రెస్ చేసే అర్హత ఉంది, ఆ ఆ రైట్ ఉంది, నువ్వు ఆ రైట్ ని తొక్కే బాక అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడాలి. అది మాత్రం తీసుకోపోతే డెమోన్ టాప్ ఫైవ్ ఉండడంలో కూడా చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే అంత మంచి ప్లేయర్, అంత మంచిగా ఆడే వ్యక్తి, తనకు అంత మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి ఓన్లీ ఈ మాట స్టాండ్ తీసుకోవడం, లేకపోతే ఈ మాట్లాడే విషయం మీద ఆయన లాస్ అయిపోతున్నాడు, అంటే లో అయిపోతున్నాడు అనమాట. అది కొంచెం చూసుకోవాలి డెమోన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దివ్యానిధి అనమాట బాత్రూమ్ లో. అసలు నేను ఈ వీక్ అంతా గొడవ పెట్టుకోకూడదు అనుకున్నాను, కానీ ఏదో ఒక చోట గొడవ అవుతూనే ఉంది, రచ్చ అవుతుందే ఉంది అని చెప్పేసి. బర్నీ గారు ఏమైందో నాకు తెలియదు. బర్నీ గారు ఎలా ఉంటారంటే, ఇప్పుడు దివ్య మాట్లాడుతుంది అనుకో ఆ విషయాలు, వెళ్ళి తనుజని తిడతాడు. తనుజ మాట్లాడుతుంది అనుకో దివ్య విషయాలు, వెళ్ళి దివ్యని తిడతాడు. ఆయన ఇంకా అదే కంటిన్యూ అయిపోతుంది. ఆయన ప్యాంటర్ కూడా సేమ్ అనమాట. ఇప్పుడు అక్కడ బాత్రూమ్ లో ఏమైంది, దివ్య వెళ్ళి తనుజని తిడుతుంది. తనుజని తిడుతున్నా, లేకపోతే ఇండైరెక్ట్ తన్నే కదా అంటుంది. ఈయన వచ్చేసరికి అవును తనుజ ఇలా చేస్తుంది, ఓవర్ చేస్తుంది, అప్పుడప్పుడు ఇలా అసలు ఎందుకు ఇరిటేట్ అయిపోతుంది అర్థం కాదు, అది ఇది అంటాడు. సేమ్ ఇదే ప్యాటర్న్ మళ్ళీ వేరేగా ఆలోచిస్తే తనుజ వెళ్ళి బర్నీ గారు కూర్చొని దివ్య ఎందుకు ఇలా చేస్తుంది, దివ్య అలా చేస్తుంది నాన్న, నాకు నష్టం లేదు నాన్న అంటే, అమ్మాయి అంతే, అమ్మాయి కొంచెం ఓవర్గా ఆలోచించేసి ఓవర్ చేస్తుంది అది అంటాడు. సో అది మార్చుకోవాలి బర్నీ గారు. అసలు వీళ్ళిద్దరు అవగాహన లేకుండా పక్కకి వెళ్ళిపోయి గేమ్ ఆడుకుంటే బెస్ట్.
నాకు తెలిసి కొన్ని లాస్ట్ ఫ్యూ డేస్ అలా చేశాడు. బట్ మళ్ళీ 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 ఆ ట్రాప్ లో పడుతున్నాడు అనమాట. సో అది అయితే ఆపేయాలనిపిస్తుంది నాకు. నా ఉద్దేశం ప్రకారం ఇంకా ఆపేస్తే బెస్ట్. ఆపేస్తారులేండి, ఎందుకంటే ఇంకా దివ్య ఎలిమినేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆపేయాలి. అండ్ నాకు ఇక్కడ నచ్చింది ఎవరంటే సుమన్ గారు. సుమన్ గారిది అసలు ఆయన పెట్టిన పాయింట్ గట్టి పెడితే బాగుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు కళ్యాణ్ అసలు స్విచ్ ఆన్ చేయలేదు అనే విషయం అక్కడ డైరెక్ట్ చెప్పొచ్చు, స్పాన్సర్ టాస్క్ లోనే అంత పెద్ద గొడవ అవుతుంటే స్టాండ్ తీసుకోవచ్చు కదా. ఆయన అసలు స్టాండ్ తీసుకోడు. ఆయన ఎట్లా అయిపోయిందంటే అట్లా పాక్కుంటే వెళ్ళిపోతారు చూడండి, ఒక వెనక వెళ్ళిపోయి చాలా గమ్ముగా సైలెంట్ గా ఒక వెనక వెళ్ళిపోతారు చూడండి, అట్లా వెళ్ళిపోతున్నారు అనమాట సుమన్ గారు. నెక్స్ట్ సంజన గారు నేను ఇక వెనకబడను అని చెప్పేసి ఇమాన్యుయల్ అంటారు. ఇక్కడ ఇమాన్యుయల్ కరెక్టా సంజన గారు కరెక్టా అంటే నాకు తెలిసి సంజన గారు కరెక్ట్ కాదు. ఎందుకంటే రీజన్ ఎందుకు చెప్తున్నానంటే ఇమాన్యుయల్ ఫర్ ద ఫస్ట్ అంటే ఎప్పుడైతే తను క్లోజ్ అయ్యాడు, సంజన గారికి క్లోజ్ అయ్యారో అప్పటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాడు, అమ్మాను ఇట్లా చేయి, అమ్మాను ఇట్లా ఆడు, అమ్మ నువ్వు అట్లా ఆడాలి, అది ఇది అని. ప్రతి వీక్ ఆయన చెప్పటం, ప్రతి వీక్ నామినేషన్ టైంలో ఇదేమో ఒకటి మాట వదిలేయటం, మళ్ళీ ఆయన వచ్చి బొజ్జిగేయటం, మళ్ళీ ఆయన వచ్చి చెప్పటం, మళ్ళీ ఇదే మాట్లాడ మళ్ళీ రిపీట్ అవ్వటం, ఇదే కంటిన్యూ అవుతానే ఉంది. కాకపోతే ఆ హర్ట్ అయిన తర్వాత, ఎందుకంటే ఆయన కూడా గట్టిగా మాట్లాడాడు నామినేషన్ లో, మీరు మాట్లాడిన తప్పు మీరు వెనక్కి తీసుకోండి ఆ మాట అని చెప్పేసి, అప్పుడు కూడా ఆమె వినలా. సో దానికి హర్ట్ అయ్యాడు క్లియర్ గా. సో నాకైతే అక్కడ ఇమాన్యుయల్ కరెక్ట్ అనిపించింది. సంజన గారు సారీ చెప్పటం ఐ మీన్ ఆ ఈగోకి వచ్చేసింది అనమాట. నేను ఎందుకు సారీ చెప్తాను, నేను చేయని తప్పు నేను సారీ చెప్తే నా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోతుంది అని ఒక ఈగోకి వచ్చేసింది. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కళ్యాణ్ అప్రిషియేట్ చేశారు, అమ్మాయి థ్యాంక్స్ అయ్యా బాబు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా కళ్యాణ్ కెప్టెన్ అయిన తర్వాత అసలు అప్రిషియేషనే లేదు, కళ్యాణ్కి అస్సలు అప్రిషియేషన్ లేదు. ఇవాళైతే మాస్ అప్రిషియేషన్ పడింది, సెల్యూట్ చేసి సారే సెల్యూట్ చేసే మంచి అప్రిషియేషన్ ఇచ్చాడు, విచ్ ఈస్ వెరీ గ్రేట్. అండ్ ఇప్పుడు సంజన గారి విషయం వద్దాం. నేను సంజన గారి విషయం వచ్చే ముందు నేను ఫస్ట్ కొన్ని థింగ్స్ మీకు క్లారిఫై ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సంజన గారి ఆట పోవటానికి కారణమే మీరు, నాగార్జున గారు, బిగ్ బాస్ అండ్ యువర్ టీమ్. ఏదేదో ఉంది ఆ టీం. రీజన్ ఏంటి అంటే ఆమె ఎవరు ఆడిన ఆట అంటే చాలా మెచ్యూర్డ్ ఆట, అసలు మాస్ తీసేసి ఒక హిందీ బిగ్ బాస్ లో జరిగింది అలాంటి ఆటని బయట తీసుకొచ్చి తెలుగులో ఫర్ ద ఫస్ట్ టైం అలాంటి బయట ఆటని ఫస్ట్ వీక్ నుంచే గేమ్ లో అందరిని ఇన్వాల్వ్ చేసి అందరి మాస్క్లను బయట పెట్టేసింది ఆమె. అలాంటి ప్లేయర్ ని ఫేక్ గా అసలు సంబంధం లేదు అంటే ఆ ప్రాసెస్ ఏదో తొక్కలో ప్రాసెస్ పెట్టి ఫేక్ గా ఆమెను బయటికి పంపించేసి ఒక ఫేక్ సాక్రిఫైస్ చేపించి ఆమె లోపలికి రావడానికి, అంటే మీరు ఈ సీజన్ లో ఎవరో ఒకరు చేత సాక్రిఫైస్ చేయాలి. సో ప్రతి సీజన్ కి ఏదో ఒక టీమ్ ఉంటది, ఇది కూడా ఒక టీమ్ లాగా పెట్టుకున్నారు అనమాట. ఫేక్ గా బయటికి పంపించేద్దాం, లోపలికి రావాలంటే ఆ వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి అని చెప్పేసి. నేను ఇప్పుడు చెప్తున్నాను, అక్కడ ఇమాన్యుయల్ కెప్టెన్సీ సాక్రిఫైస్ చేయకపోయినా, భరణి గారు లాకెట్ పెట్టకపోయినా, తనుజ కాఫీ ఇవ్వకపోయినా, రీతు చౌదరి ఆ అమ్మాయి జుట్టు కత్తిరించకపోయినా కూడా లోపలికి వచ్చేది సంజన గారు. దట్స్ అసలు డౌటే లేదు. అలా అని ఆమె చేత లోపలికి ఫేక్ సాక్రిఫైస్ చేయించి లోపలికి పంపించి ఆమె మైండ్ ఎలా ఉండిద్ది అంటే ఒక హెవీ బండరా ఇలా పెట్టినట్టు ఉండిద్ది ప్రెజర్. దొంగతనం చేస్తే ఏదో ఒకటి పడుతుంది, ఏది మాట్లాడినా ఏదో ఒకటి పడుతుంది. ఇప్పుడు మళ్ళీ దీనికి తోడు ఫేక్ సాక్రిఫైస్ చేసి లోపలికి పంపించి అందరి చేత మాటలు పడాల్సి వస్తుంది. ఎట్లా అంటే ప్రతి వీక్ ఈ మాటలు ప్రతి వాళ్ళు అన్నారు, నేను ఎవరు అనలేదు అంటే మాత్రం అసలు ఒప్పుకోను. అందరూ అన్నారు, ఒక ఇమాన్యుయల్ తప్ప మిగతా వాళ్ళు అందరూ అన్నారు. బట్ ఇమాన్యుయల్ కూడా ఆమె నెత్తికేసుకొని ప్రతిసారి కెప్టెన్సీ రౌండ్ రాగానే అమ్మో నేను ఇమాన్యుయల్ కెప్టెన్ చేయాలి, లేదంటే నా వల్ల కెప్టెన్ పోయింది ఇమాన్యుయల్ కి, నేనే కెప్టెన్ చేయాలి, అమ్మో నా వల్ల కాదు నేను చేయాల్సింది ఖచ్చితంగా అని చెప్పేసి ఆమెకి ఎక్కడ ప్రెజర్ అంతా ఆమె మీద పెట్టారనమాట మీరు. సో నాకైతే ఆమె గేమ్ మొత్తం చెడిపోవడానికి కారణమే బిగ్ బాస్ అనిపించింది. అండ్ సెకండ్ డే ఎందుకు అంత బతులు ఆడుతున్నారు? ఇప్పుడు మొన్న రాము రాథోడ్ నాకు బుద్ధి కావట్లేదు సార్, నాకు నా వల్ల కావట్లేదు, నా ఫ్యామిలీ గుర్తొస్తుంది అది ఇది అంటే ఒక ఫ్యామిలీ ఫోటోనో లేకపోతే ఒక వీడియో కాల్ చేపించి ఆయన మంచిగా ఏదో చేపించి లోపల ఉండిపోయొచ్చు. మీరు అది చేపించకుండా ఆయన వెళ్ళిపోతాను అనగానే డోర్స్ ఓపెన్ చేసి బయటికి పంపించేశారు. ఎందుకు ఇవాళ ఎందుకు అంత బతిమలాడారు మీరు సంజన గారిని? ఉండు 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 ఆమె అసలు వెళ్ళిపోతాను మొర్రో అని ఆమె, ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు నిజంగానే ఆమె చెప్పింది కరెక్ట్. అసలు మీరు ఆ నలుగురి మీద డెసిషన్ పెడితే రేపు ఏమైనా వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు నలుగురు అదే అంటారు, మీరు మేము ఇచ్చిన భిక్ష వల్ల మీరు లోపల ఉన్నారు, మేము పెట్టిన భిక్ష వల్ల లోపల ఉన్నారు అని చెప్పేసి అంటే ఆమె మనసు ఎలా ఇరిగిపోద్దా? ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమవుతుంది? వీళ్ళ కోసం నేను లోపల ఉన్నానా, వీళ్ళ వల్ల నేను లోపల ఉన్నానా అని ఖచ్చితంగా వచ్చేసింది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ రావడం వల్ల ఆమె వెళ్ళిపోతానని చెప్పింది బయటికి. దాంట్లో క్వశ్చనే లేదు ఆమె వెళ్ళిపోవటం కరెక్టా కాదా అంటే కరెక్టే, చాలా చాలా కరెక్టే ఆమె వెళ్ళిపోదాం అని చెప్పినప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే రీతు ఆ నామినేషన్స్ టైంలో ఈ డెడ్ ఫాదర్ అది ఆ డెడ్ అని పక్కన పెడితే, అన్ని చనిపోయిన నాన్న ఇవన్నీ పక్కన పెడితే ఆ అమ్మాయి ఎత్తింది
నేను నా జుట్టు కత్తిరించుకోవడం వల్ల నువ్వు లోపల ఉన్నావు అని చెప్పేసి ఆమె ఎత్తిందే అక్కడ రీతు. ఆ స్టార్టింగ్ పెట్టిన పాయింట్ అక్కడ రీతు. సో నాకు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే అక్కడ మీరు సంజన గారి గేమ్ ని మీరు పూర్తిగా చెడగొట్టేశారు అనిపించింది నాకు. అండ్ ఇవాళ కూడా ఆమె పంపించేసి ఉంటే చాలా హ్యాపీ అనిపించేది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ ఒక ఒక ప్రైడ్ తెలిపేది బయటికి, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ తో. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వీళ్ళు ఇచ్చిన భిక్షతో లోపలికి వెళ్ళిపోయింది. అని మళ్ళీ దాంట్లో మీరు కవరింగ్ ఎలా చేశారు, మళ్ళీ ఈ టాపిక్ ని ఎవరు ఎత్తబాకండి, మీరు నలుగురు ఈ టాపిక్ ని ఎత్తబాకండి అని మళ్ళీ ఇంకొక రూల్ దానికి. ఎందుకు ఇదంతా నాకైతే నచ్చలేదు. ఇది పక్కన పెడితే సంజన గారు అన్న మాటలు విచ్ ఈస్ వెరీ 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 రాంగ్. అండ్ ఇప్పటికి నేను చెప్తున్నాను, ఆ మాట్లాడిందంతా తప్పే. ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఎట్లా అయిపోయిందంటే, రీతు నా గొంతులా పట్టేసుకుంటే నా మీదకి ఇలా వచ్చేసింది 4 weeks నుంచి, నా మీదే పడుతుంది అది అంటాం. ఇది బానే ఉంది కాదనట్లా, పడుతుంది నీ మీద. ఎట్లా పడుతుంది సంజన గారు, నీది ఇమాన్యుయల్ బాండ్ బాగలేదు, నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది అని చెప్పడం అలా ఏం చెప్పిందా? లేదు. లేకపోతే సంజన గారు మీ జుట్టుకు ఆయిల్ పోస్తున్నారు ఇమాన్యుయల్ది, మాకు అది నచ్చట్లేదు అని చెప్పిందా? లేదు. సంజన గారు మీ ఆట మాకు ఎవరికి కనపడట్లేదు, బయట నుంచి వచ్చిన జనాలు కూడా అదే చెప్తున్నారు, మీ ఆట అసలు ఏం కనపడట్లేదు, మీరు ఓన్లీ మాట్లాడుతున్నారు, అది కూడా తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంది. దానిలో తప్పే ఉంది? దానికి మీరు ఏం డిఫెండ్ చేసుకోవాలి? మీరు ఇచ్చిన డిఫెండింగ్ కూడా చాలా బాగుంది. ఏంటంటే నేనేమైనా బెడ్ వేసుకొని నిద్రపోతా ఉంటేనే ఇన్ని రోజులు వచ్చిన లోపలికి ఆడియన్స్ నన్ను ఇలా ఉంచారా లోపల అని చెప్పేసి ఇచ్చిన డిఫెండింగ్ పాయింట్ కూడా బాగానే ఉంది. బట్ తర్వాత ఇలాంటి పాయింట్లు ఏదైతే మీరు ప్రీతు మీద వెళ్ళిన పర్సనల్ అటాక్ అనేది చాలా రాంగ్. ఎందుకంటే రీతు మాట్లాడింది అంతే గేమ్ వైజ్, పర్సనల్ వైజ్ కాదు. మళ్ళీ మీరు అనొచ్చు లోపలికి వచ్చినప్పుడు అన్ని గేమే అని చెప్పేసి. దిస్ ఇస్ నాట్ గేమ్, అది వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కింద వెళ్ళిద్ది. ఎందుకంటే మీరు అలా చేతులు వేసుకొని మీరు చూడలేకపోతున్నాం అనేది ఒక పాయింట్ ఏదైతే ఉందో అది చాలా మంది చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా అనిపించింది, అన్కంఫర్టబుల్ గా వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు అక్కడ ఆ ఆడియన్స్ లో అమ్మాయి అందు కూడా అదే పాయింట్, మాకు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాం మేము మీరు అలా మాట్లాడుతుంటే అని చెప్పేసి. అండ్ తర్వాత రీతుని చూసే పర్స్పెక్టివ్ కూడా మారిపోయింది చాలా మంది జనాలకి. సో అక్కడ నాగార్జున గారు అక్కడ అంత గట్టిగా మాట్లాడతాం, ఆ అమ్మాయి తప్పు చేశారని మాట్లాడతాం అనేది, సంజన గారు తప్పు చేశారని మాట్లాడతాం అనేది విచ్ ఈస్ వెరీ ట్రూ అనిపించింది నాకైతే. చాలా కరెక్ట్ గా మాట్లాడారు. బట్ ఆమె అలా మాట్లాడతానికి చేసేటట్టు చేసింది, లేకపోతే ఆమె అలా గేమ్ అలా మరీ వర్స్ట్ గా తయారు చేసింది. విత్ మెయిన్ రీజన్ నాగార్జున గారు, బిగ్ బాస్ టీమ్, దట్స్ ఫర్ షూర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ ఈ గొంతు పట్టుకున్నారు. అది నేనైతే ముందే ఊహించాను, ఖచ్చితంగా ముందే ఊహించాను. కళ్యాణ్ అక్కడ వెళ్ళి దాన్ని డిఫెండ్ చేస్తాడు. అండ్ ఈవెన్ నాగార్జున గారు కూడా దాన్ని ఒక పెద్ద పాయింట్ లా పెట్టరు అని చెప్పేసి, అది అక్కడ అలా జరిగింది. అంత పెద్దగా పాయింట్ ఏం వెళ్ళలేదు అక్కడ. కళ్యాణ్ చాలా ఆపేశాడు, అది అంత ఇష్యూ కాదు సార్, నన్ను ఆపడానికి వచ్చాడు అని చెప్పేసి. నెక్స్ట్ కళ్యాణ్ చైర్ కికింగ్ కూడా, దీన్ని కూడా ఒక పెద్ద ఇష్యూ చేస్తారేమో అనుకున్నాను. బట్ అది అంత పెద్ద ఇష్యూ ఏం చేయలేదు. చాలా ఒక చిన్న వార్నింగ్ లాంటి అగ్రెషన్ తప్పించుకోవాలి ఇది అన్నారు. కానీ నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ ఎలా అయిపోయిందంటే, మీరు వీకెండ్ లో వచ్చి గేమ్ ని బాగుపరచాలి తప్ప వీకెండ్ లో వచ్చి మీరు గేమ్ ని నాశనం చేస్తున్నారని అనిపించింది నాకు. ఎందుకంటే మనం మండే రోజు కళ్యాణ్ అగ్రెషన్ నే చాలా మంది ఇష్టపడ్డారు, చాలా మంది ఇష్టపడిందే కళ్యాణ్ అగ్రెషన్. మీరు వచ్చి ఏం చెప్పాలంటే చేరిన తన్నబాక అని చెప్పుకుంటే చాలా బాగుండేది. కానీ మీరు అగ్రెషన్ తగ్గించుకో, నువ్వు కోపాన్ని తగ్గించుకో, నువ్వు వాళ్ళ అరవబాక అది ఇది అంటే మాత్రం దట్స్ వెరీ రాంగ్. అండ్ ఇంకో మాట ఏమన్నారంటే, ఇప్పుడు చూడు ఎంత కూల్ చెప్తున్నావో, అప్పుడు ఎందుకు అలా చెప్తున్నావు అనండి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, ఇట్స్ దాని ఏమంటారు, మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తున్నారు. అక్కడ క్వశ్చన్ కాదు, అక్కడ తన మీద ఒక నింద పడింది. ఆ నిందని తగిలించుకోవడానికి తను ఖచ్చితంగా అగ్రెషన్ అవ్వాలి. అగ్రెషన్ ఈజ్ రైట్ అగ్రెషన్ అనమాట నా ఉద్దేశం ప్రకారం. సో దాన్ని నువ్వు తగ్గించుకోండి అంటే నాకు తెలిసి తన గేమ్ చెడగొట్టినట్టే. సో నేనైతే అదే చెప్తాను, వీళ్ళు వీకెండ్ లో వచ్చి గేమ్ బాగుపరచాలి తప్ప చెడగొట్టకూడదు. అదే అలానే చెడగొట్టారు నాకు తెలిసి సంజన గారి గేమ్ కానీ, ఇమాన్యుయల్ గేమ్ ఎందుకు అంటున్నానంటే, మాట్లాడితే సంజన గారి దాంట్లో వెళ్ళి దూరు అని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ అండ్ నాగార్జున గారు వెళ్ళి చెప్పడం వల్ల ఆయన ప్రతిసారి వెళ్ళి దూరటం, ఆ టాపిక్ లో సంజన గారికి ఇసుకుపోవడం, ఇమాన్యుయల్ రావాక మా ఇద్దరి మధ్య అని చెప్పేసి అని అనటం. సో ఇవన్నీ చేస్తుంది నాగార్జున గారు వీకెండ్ లో ఈ బిగ్ బాస్ టీం వాళ్ళే అనమాట. నాకు ఇక్కడ ఒకటి గట్టిగా మాట్లాడాలనిపించింది. ఒకటి ఏంటి అంటే రీతు యాటిట్యూడ్ అనమాట. చాలా చాలా వర్స్ట్ యాటిట్యూడ్ ఇచ్చింది నాగార్జున గారి ముందు. హోస్ట్ గారు ఎన్ని మాటలన్నా, అంటే మీరు లాయర్ అన్నా ఎన్నన్నా కాము గప్చుప్గా ఉండాలన్నమాట. ఆమె ఇట్లా పెట్టేసి అబ్బా ఇట్లా అనటం ఒకటి. తర్వాత అన్న యాటిట్యూడ్ నాకు చాలా నచ్చలేదు. ఒకటేమో ఇట్లా అందనమాట, నాకు మైండ్ పోయింది, ఏంటి ఆ యాటిట్యూడ్ అనిపించింది అనమాట. దట్స్ వెరీ వెరీ రూడ్ అనమాట. హోస్ట్ గారు ఏమన్నా ఓకే సార్
అండ్ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ డెకరమ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా కాకుండా ఇట్లా అంటాం, ఇది కంటెస్ట్ ముందు చేసుకో, అంతేగాని నాగార్జున గారి ముందు నాగార్జున గారి ఏదైనా మాట్లాడినా ఇట్లా అనటం అనేది విచ్ ఇస్ వెరీ రాంగ్ ఫ్రమ్ రీతు. నాకైతే అస్సలు నచ్చలేదు తన యాటిట్యూడ్. సో మీరు ఒకసారి చూడండి ఎపిసోడ్, మళ్ళీ ఒకసారి బాగా గమనించండి, మీకు అర్థమవుతుంది. డెమోన్ సార్ ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాలేదు, నిజంగా అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ నామినేషన్స్ టైంలో వీళ్ళు అరుచుకుందే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డెమోన్ ఆ ప్లేస్ లో లేడని, ఉన్నాడని ప్రూవ్ చేశారు నాగార్జున గారు. సెకండ్, నేను అవును అనలేదు అని చెప్పేసి అన్నాడు, చాలా క్లియర్ గా అన్నాడు, అవును నేను అసలు అవును అనలేదు అని. తర్వాత వీడియో వేసింది కానీ క్లియర్ అని చెప్పేసి తనే అంటున్నాడు. అసలు తనకి డిఫెండ్ చేసుకోవడం పూర్తిగా రావట్లేదు, డెమోన్ కి మాట్లాడుతూ రావట్లేదు. ఒకవేళ ఇప్పుడు మాట్లాడుతూ రానప్పుడు కప్చుప్గా ఓకే అని ఒప్పేసుకోవాలి, తప్పుని ఒప్పేసుకుంటే ఇంకా మంచోడు అయ్యేవాడు. బట్ ఇక్కడ ఒప్పుకోకుండా దాన్ని డిఫెండ్ చేసుకొని దానికి ఒకటి ఎక్స్ట్రాగా ఏదో ఒకటి మాట్లాడతాం అనేది డెమోన్ కి ఉన్న పెద్ద మైనస్ పాయింట్. అక్కడ పెద్ద మైనస్ పాయింట్ జరిగింది అక్కడే. అదే డెమోన్ ఒకవేళ తప్పు నాదే ఒప్పేసేసుకుంటే చాలా చాలా హైలైట్ అయ్యేవాడు ఇవాళ. నాకెందుకు అలా ఒప్పుకోకపోవటం వల్లే తనలో ఉన్న మైనస్ పాయింట్స్ అన్ని బయటపడతాయి, తనలో మైనస్ అన్ని బయటపడి అనిపించింది, ఆ మాట్లాడలేకపోవడం, డిఫెండ్ చేసుకోలేకపోవడం అనేది. అండ్ ఈవెన్ నాగార్జున గారు కళ్యాణ్ నుంచి పొగుడుతుంటే తీసుకోలేకపోతున్నాడు, విచ్ ఇస్ జెలస్. బయటకి ఈజీగా అర్థమైపోతుంది, కళ్యాణ్ పొగిడితే నేను తీసుకోలేనని. నేను ఫస్ట్ నుంచి చెప్తాను కళ్యాణ్ మీద తనకి నెగిటివ్ ఉంది, ఐ మీన్ కొంచెం జెలస్ ఉంది అని చెప్పేసి ఇవాళ చాలా క్లియర్ గా ఎవిడెంట్ గా బయటపడింది. మళ్ళీ ఇప్పుడు నాగార్జున గారు పొగుడుతున్నారు అంటే నేను చూడలేదు సార్, నాకు కనపడలేదు సార్, ఏమో సార్ నేను కూడా ఓకే అన్నాను సార్. ఎందుకు ఇవన్నీ? ఒకళ్ళు పొగుడుతుంటే తీసుకో, ఒకళ్ళు పొగుడుతుంటే విను, ఏం కాదు. దట్ నిన్ను కూడా గొప్పోడే అన్నారు అక్కడ, నిన్నేం తక్కువ చేసి చూడలా. నిన్ను తక్కువ చేసి ఒకళ్ళు గొప్పోడు అన్నా అంటే అప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకో, కాదనట్లా. బట్ ఇక్కడ నిన్ను పొగుడుతూనే తను కూడా పొగుడుతున్నారు. కళ్యాణ్ ఇలా నువ్వు కళ్యాణ్ బ్యాక్ స్టాబర్ అని పెట్టినప్పుడు చెప్పారు ఆ మాట, నువ్వు ఫస్ట్ నుంచి ఏం చెప్పలేదు. ఎప్పుడైతే కెప్టెన్సీ గ్రౌండ్ లో అయిపోయిందో అప్పుడు సెల్యూట్ చేసి కళ్యాణ్ బాగా ఆడావు, నువ్వు మళ్ళీ డెమోన్ కోసం అక్కడ ఆగినట్టు చాలా బాగుంది, ఇలా ఏం పొగడలేదు. నువ్వు అక్కడ బ్యాక్ స్టాబర్ పెట్టావు కాబట్టి దాని గురించి నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. బ్యాక్ స్టాబర్ గా కాకుండా ఇలా కూడా ఆలోచించు కళ్యాణ్ని అని చెప్పేసి. సో దాంట్లో తప్పేందో నాకు అర్థం కావట్లేదు. దానిలో ఎందుకు ఆ జెలసీ పాయింట్ ఎందుకు వచ్చిందో డెమోన్ కి, దాన్ని ఎందుకు డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసాడో నాకైతే అర్థం కాలేదు. ఇంకా చిన్న చిన్న జరిగినాయండి. ఆ సుమన్ గారిదేమో డార్లింగ్ అనేది పాయింట్ వాళ్ళు అక్కడే రిజాల్వ్ చేస్తున్నారని నాకు బాగా అనిపించింది. ఎందుకంటే అది ఎక్కడ లైవ్ లో ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే దాని మీద నామినేషన్ పాయింట్ వేశారు సుమన్ గారు, నన్ను డార్లింగ్ అనేది నాకు నచ్చదు, నన్ను కిచెన్ లో ఆ పంచి ఈ పంచి అనేది అది కూడా నాకు నచ్చదు అని చెప్పేసి. సో అది క్లియర్ చేసుకున్నారు. అండ్ ఇంకొక చిన్న టాస్క్ జరిగింది, వారియర్, ఎనిమీ అండ్ బ్యాక్ స్టాపర్ అని చెప్పేసి. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ రౌండ్ లో, ఈ ఆటలో, ఈ టాస్క్ లో దివ్య, రీతు తప్ప మిగతా వాళ్ళందరూ ఎవ్వరు సరిగ్గా ఎవ్వరికి ఆట ఆడతాం రాలా, అందరు సేఫ్ గా వెళ్ళిపోయారు అనిపించింది నాకు. రీజన్ ఏంటి అంటే ఎనిమీ అనేది నీకు ఎనిమీ, నీ శత్రువు అని. వాడెవడో వాడు బాగా ఆడతాడు, వాడికనే ఇంకో మెట్టు బాగా ఆడాలి అని కాదు వాడు పెట్టింది. ఏదో కళ్యాణ్ స్టార్ట్ చేశాడని చెప్పేసి ఇంకా ప్రతి వాడు అదే పాయింట్ పట్టుకుని వెళ్ళారనమాట, విచ్ ఇస్ వెరీ రాంగ్. నాకు అక్కడ దివ్య ఒకటి, రీతు ఒకటి, వీళ్ళిద్దరు మంచిగా ఆలోచించి పెట్టారు పాయింట్ అనిపించింది. దివ్య ఏమని చెప్పిందంటే రీతుని పెట్టి నాకు ఎనిమి రీతు, ఎందుకంటే తన వల్ల నేను ప్రతిసారి నామినేట్ అవుతున్నాను, నన్నే నామినేట్ చేస్తుంది ప్రతిసారి నన్ను అని చెప్పేసి, అందుకని ఎనిమిగా చూస్తున్నాను నేను అని చెప్పేసి అనింది, విచ్ ఇస్ వెరీ ట్రూ. అంతేగాని ఎనిమి అంటే నేను ఎనిమిలా చూడట్లేదు, నేను నాకన్నా ఒక మెట్టి పైన ఉన్నాడు వాళ్ళ చూస్తున్నాను అని చెప్పేసి అంటారు. అదే ఆటరా, నాకు అర్థం కావట్లేదు. పెట్టిన టాస్క్ ఏంది, మీరు ఆడుతున్న ఆట ఏంది అని అనిపించింది నాకు. నిజంగానే అందరు సేఫ్ ఆడారు, నిజంగా అందరు సేఫ్ ఆడారు. ఫస్ట్ కళ్యాణ్ వచ్చాడు, ఇతన్ని స్టార్ట్ చేశాడు, ఇతను అనవసరంగా స్టార్ట్ చేశాడు అనిపించింది నాకు. ఇతను స్టార్ట్ చేసి నాకన్నా ఒక మెట్టు బాగా ఇమాన్యుల్ ఆడతాడు, ఇంకా ఒకసారి బ్యాక్ స్టాబర్. ఈ బ్యాక్ స్టాబర్ లో ఇంకా కళ్యాణ్ డెమోన్ కళ్యాణ్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటది. అండ్ నాకు ఇక్కడ ఒక పాయింట్ ఎవరితో మాట్లాడాలనిపించింది అంటే తనూజ మాట్లాడాలనిపించింది. తనూజ లాస్ట్ టైం ఒకసారి ఈ ఫ్లోటింగ్ దాంట్లోనో ఈ పడవ మునిగే దాంట్లో పెడితే దాంట్లో తనుజని పెట్టాడని చెప్పేసి ఇమాన్యుల్ మీద అంత అరిసింది, అంత గోల్ చేసింది. మరి ఇవాళ చేసింది ఏంటి తనుజ ఎందుకు ఇవాళ ఇమాన్యుల్ మీద పడింది? ఇమాన్యుల్ ఏమైనా తనుజ మీద పడ్డా? తనుజ పాయింట్ ఏమైనా పెట్టాడా? ఏం పెట్టలేదు. మరి ఎందుకు ఇవాళ తనుజ వెళ్ళి ఇమాన్యుల్ మీద పడింది? రీజన్ ఏంటి? సో నాకైతే అస్సలు నచ్చలేదు. అక్కడ నీ మాట మీద నువ్వే నిలబడట్లేకపోతున్నావు, నీ మాట మీద నీకే స్టాండ్ బై లేదనిపించింది నాకైతే. సో దట్స్ వెరీ రాంగ్ ఫ్రమ్ తనుజ, నాకైతే నచ్చలేదు. అండ్ చెప్పా కదా, బాగా ఆడింది అయితే దివ్య అండ్ రీతు చాలా బాగా ఆడారు, అంత తెలివిపెట్టి ఆడారు, గేమ్ లాగా అర్థం చేసుకుని ఆడారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఏమైనా రాంగ్ చెప్పినా ఆర్ ఏమైనా మిస్ అయినా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సనీ సైనింగ్ ఆఫ్.